తెలంగాణలో అభివృద్ధిపై చర్చించేందుకు మంత్రులు తనను కలిశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి సమస్యపై మాట్లాడేందుకు కరీంనగర్ జిల్లా నేతలతో మాట్లాడినట్టుగా తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయ బావుట ఎగరేస్తామంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నగారాకి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి తీసుకోవాల్సిన ఎటువంటి వ్యూహాలు నిర్వహిస్తున్నారనే విషయం మన ముందు మాట్లాడడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పండి, మొన్న పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మేము ఎక్కువగా మాకు ఆశించిన దానికంటే ఎక్కువ వచ్చింది, మాదే బలం, ఇది రెఫరెండం కూడా భావిస్తున్నాం, మున్సిపల్ ఎన్నికలను కూడా రెఫరెండం కూడా భావిస్తున్నాం అనే టైప్లో మాట్లాడుతున్నాం. దీన్ని ఎలా మీరు ఎదుర్కోవాలి? స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు బాగా పట్టం కట్టారు. చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి ఆస్వాదించారు. రేపు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇంతకంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు, అభిమానిస్తారు, ఆస్వాదిస్తారు. ఎందుకంటే ఈ మున్సిపాలిటీస్ లో కూడా గత 10 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ప్రస్తుతం ఈ శాఖను చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ మొత్తం కూడా రాష్ట్రం నగర దిశలో అభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి, అంటే అర్బనైజేషన్ పెరుగుతూ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున దీన్ని చాలా పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలనేటువంటి ఆలోచనతోనే కోర్, ప్యూర్, రేర్ అని 3 అంశాలు తీసుకొని స్ట్రాటజిక్ గా ఏరియాస్ అనేటివి కూడా డివైడ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, ఈక్వల్ డెవలప్మెంట్ ఉండేటట్టుగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ మధ్యనే మీ అందరికి తెలిసిందే గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీతో రాష్ట్రం అభివృద్ధి చెందేటట్టుగా ప్లాన్ తయారు చేసి అనౌన్స్ చేయటమే కాకుండా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ కూడా పోతా ఉన్నాం. తప్పనిసరిగా నగరాల్లో ఉన్నటువంటి ప్రజానికం ఈరోజు ఈ గతంలో ఒక రేషన్ కార్డు కావాలంటే దొరికే పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం. రేషన్ కార్డులు పొందినటువంటి వాళ్ళందరికీ ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. అట్లాగే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ 10 లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకోవడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద అవకాశం కల్పించాం. అట్లాగే పేద మధ్యతరగతి కుటుంబాలు ఉంటే 200 యూనిట్ లోపల ఉచితంగా కరెంటు కూడా ఏర్పాటు చేశాం. అట్లాగే ఫ్రీ బస్ రైడ్ కూడా ఏర్పాటు చేశాం. అలాగే నగరాల్లో, పట్టణాల్లో చాలా వరకు పెద్ద ఎత్తున డ్రైన్స్ కానీ, రోడ్ల మరమ్మతు కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, లేకపోతే పాలనకు సంబంధించి కానీ అనేక రకాలైన రిఫార్మ్స్ కూడా తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతాం. ఈ పరిస్థితులు తప్పనిసరిగా మున్సిపాలిటీస్లో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ విజయదుందుపి మోగిస్తుంది. అంటే ఇది రెఫరెండం కూడా భావించడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రతిదానికి ఇటువంటి ఆలోచనలు కాదు. మేము 100% ఏంటి గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు కూడా ఎట్లా అడిగారు, రిఫరెండం అనేదానికి మీనింగ్ లేకుండా లూజ్గా వాడేస్తున్నారు. రిఫరెండం అనే పదానికి ముందు అర్థం తెలుసుకోవాలి అడిగేవాళ్ళు, అది చెప్పేవాళ్ళు. ఇవాళ ఈ రాష్ట్రంలో పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన అద్భుతంగా మేము పనిచేస్తున్నామని గత స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆస్వాదించారు. రేపు జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అటువంటి విజయాలే కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ వైఫల్యాలు బయటపడకుండా ఉండేందుకోసమే ఫోన్ ట్యాపింగ్ సిట్ అనేది ఏర్పాటు చేశారనేది బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఫోన్ ట్యాపింగ్కి దీనికి ఇప్పుడు జరిగే కార్యక్రమం సంబంధం లేదు. అది ఆ రోజుల నుంచే, గత 10 వారు పరిపాలన చేసే రోజుల నుంచే అందరూ చెప్తా ఉన్నారు ట్యాపింగ్ జరుగుతుంది, అందరూ భయంగా బతికేస్తున్నాం. సో వాళ్ళకి ఎటువంటి భయం లేనప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. జరగనండి. 1 by 1 వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు పిలుస్తున్న నేపథ్యంలో దీన్ని దారి తప్పించడం కోసమే చేస్తున్నారనేది ఆరోపణ. దారి తప్పించే ఆలోచన ఏం లేదు. తప్పనిసరిగా సరే, చట్టం దాని పని అదే చేసుకుంటూ పోతుంది. దీంట్లో రాజకీయపరమైనటువంటి అంశాలు కానీ లేకపోతే కుట్రలు కానీ ఏం లేవు. ఇంకో ప్రధానమైన విషయం చెప్పండి. నిన్న ప్రధానంగా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో లేడు. ఈ నేపథ్యంలో ఎట్ హోమ్ కార్యక్రమం తర్వాత భట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి, వీళ్ళతో పాటు జీవన్ రెడ్డి అందరూ కలిసి, అంటే పాత కాంగ్రెస్ నాయకులందరూ కలిసి కూడా ఒకే కారులో వెళ్ళటం, ఇదంతా కూడా ఇప్పుడున్న రాజకీయ పరిణామాల్లో కొంత చర్చనీయాంశమైంది. దీన్ని ఎలా చూడాలి? ముఖ్యమంత్రి గారు ఊళ్ళో లేరు కాబట్టి ఏదైనా సమస్య ఉత్పన్నం అయితే నన్ను అడగటానికి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మీరే అంటున్నారు జీవన్ రెడ్డి గారు సంబంధించి కూడా ఉన్నారు. జీవన్ రెడ్డి గారు లేరు వాస్తవంగా. ఎట్ హోమ్లో వాళ్ళందరూ కనుక్కున్న తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ ఏరియా ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ ఏరియా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఆ ఏరియా ఎవరెవరైతే మంత్రులు ఇన్ఛార్జ్గా ఉన్నారో ఆ ఏరియాలో ఏదైనా సమస్యలు ఉంటే
వాటిని ఏ రకంగా సాల్వ్ చేసుకుని ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో నా దగ్గరికి వచ్చారు వాళ్ళు. ముఖ్యమంత్రి గారు లేరు కాబట్టి నేను అందుబాటులో ఉన్నాను, ఉప ముఖ్యమంత్రిగా నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ ఏరియా సంబంధించిన కరీంనగర్ జిల్లాకు సంబంధించిన శ్రీధర్ బాబు గారు ఆ జిల్లా మంత్రి, అడ్లూరు లక్ష్మణ్ గారు ఆ జిల్లా మంత్రి, ఎంతమంది జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన ఆయన, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ ఇన్ఛార్జి. సమస్య ఉన్నప్పుడు నా దగ్గర రాకపోతే ఇంకెవరి దగ్గర పోతారు వాళ్ళు? పిచ్చి మాటలు, పిచ్చి రాతలు, పిచ్చి ఆలోచనలు తప్ప పాలనాపరమైన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఊళ్ళో లేనప్పుడు ఏదైనా మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి కానీ లేకపోతే పరిపాలన సంబంధించిన అంశాలు కానీ ఏదైనా మంత్రులు మాట్లాడాలని అవసరం ఉన్నప్పుడు నాతో మాట్లాడటానికి వస్తారు. మా ఉప ముఖ్యమంత్రిని కలవటానికి వస్తే కూడా వాళ్ళు చెడు అర్థాలు పెడర్థాలు తీసుకుని అడ్డగోలు రాతలు రాస్తే ఇది చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ చాలా సమిష్టిగా ఉమ్మడి కుటుంబంలాగా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని పనిచేసుకుంటూ పోతా ఉన్నారు. మీరు చిలవలు దీంట్లో ఏదో ఉందని సృష్టించడానికి ప్రయత్నం చేస్తే ఆ ట్రాప్లో పడేవాళ్ళు ఎవరు లేరు. అంటే దీనిపైన మహేష్ గౌడ్ కూడా స్పందించడం జరిగింది. అదేవిధంగా మీరు ఏం మాట్లాడుకున్నారు? ఏం మాట్లాడతామండి, పాలన సంబంధించినటువంటి పరిపాలన సంబంధించిన అంశాలు, అట్లాగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు ఎట్లా ఉండాలి. ఉదాహరణకు కొన్ని చోట్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమైతే ఆ ఉత్పన్నమైన దగ్గర ఏ రకంగా రిజాల్వ్ చేసుకోవాలనేటువంటి సమాలోచనలు చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు లేరు కాబట్టి అందుబాటులో నన్ను ఒక సలహా అడిగారు. ఆ సలహా చెప్పాను, ఎట్లా అందరిని కలుపుకొని సమిష్టిగా జాగ్రత్తగా తీసుకొని పోండి, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా తీసుకొని పోవాలని. ఇదే నిన్నే కాదు, రేపొద్దున కూడా ఏదైనా అవసరం ఉంటే డెఫినెట్గా కలుస్తారు. నాతో మాట్లాడతారు, నేను ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతాను. ముఖ్యమంత్రి గారు కూడా నాకు ఫోన్లో ఎప్పటికప్పుడు ఏదైనా ఉంటే డైరెక్షన్ చెప్తా ఉంటారు. ఆ డైరెక్షన్ ప్రకారం మిగతా పాలనాపరమైనటువంటి అంశాలను కూడా మేము ఆ డైరెక్షన్ కూడా ఇస్తూనే ఉంటాం. అంటే రాష్ట్రంలో పరిపాలన లేదు, కేవలం కొమ్ములాటలకే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుందంటూ బీజేపీ నేత లక్ష్మణ్ కుసేపు కూడా ఆరోపించారు. వాళ్ళందరూ అలా కోరుకుంటున్నారు, ఏదో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో కుమ్ములాట్లు ఉంటే బాగు, దాంట్లో ఏదైనా లబ్ధి పొందొచ్చని. కానీ అటువంటి ఏం ఉండవు.